జై గురుదేవ. అయితే మనుషులకు కావాల్సింది మనశ్శాంతి. జబ్బులు, మానసిక బద్ధకం, అనుమానం, బుద్ధిమాంద్యం, వాంఛలు జీవితంలో ప్రధాన ఆటంకాలుగా తయారవుతున్నాయి. కోల్పోతున్న మనశ్శాంతికి కారణం సామాజిక వాతావరణం ఒక్కటే కాదు, అంతర్గతంగా మనుషుల్లో వచ్చిన మార్పు మరింత ప్రమాదకరమైన కారణం. జీవితంలో పెరిగిన వేగం, పడిపోయిన విలువలు, హద్దులు మీరిన ఆశలు ఒత్తిడిని విపరీతంగా పెంచుతున్నాయి. జీవితానికి కావలసిన ఏమిటో స్పష్టంగా తెలుసుకోలేకపోవడంతో ఇతరులను అనుసరించాలనే వెర్రి వ్యామోహం నేడు పీడిస్తోంది. మొదటగా శారీరక దౌర్బల్యం పోతేనే మానసిక దౌర్బల్యం పోతుంది. మానసిక దౌర్బల్యం పోతేనే జీవితం పరిపూర్ణంగా అనుభవించడానికి వీలవుతుంది. ఈ స్థితి ప్రతివారికి కావాలి. శరీర మాధ్యంకలు ధర్మ సాధనం. శరీరం దృఢంగా ఉంటేనే జీవితంలో ఎటువంటి పనైనా సాధించవచ్చు. ఇక్కడ శరీరం దృఢత్వం అంటే బరువు, లావు కాదు. ఏ విధమైన జబ్బులకు గురి కాకుండా శరీరంతోనూ బుద్ధితోనూ అలసట లేకుండా పనిచేయగల శక్తి. ఈ రకమైన శక్తి కావాలంటే మన పూర్వీకులు అనేక మార్గాలు తెలియజేశారు. అందులో ముఖ్యమైనది హఠయోగం. ఈ హఠయోగంలో షట్కర్మలు, ప్రాణాయామాలు, యోగాసనాలు, ధ్యానం మొదలైనవి చెప్పబడ్డాయి. ప్రత్యేకించి యోగాసనాల వల్ల శరీరంలోని ప్రతి అవయవం బలం పుంజుకొని శక్తివంతంగా తయారవడంతో మానసికంగా బుద్ధి బలాలు కూడా పెరుగుతాయి. జై గురుదేవ.